తీస్తా, నాలో ఉన్న క్రియేటివిటీ మొత్తం బయటికి తీస్తా, నా తడాకా చూపిస్తా. స్టార్ట్ చేద్దాం. It's laughing time. Extremely sorry to disappoint. ఎందుకు అంటే ఇప్పుడు ఉనికిపోతున్నాను మంచం కింద. తొక్కేశారమ్మా లోకల్ పాలిటిక్స్. నేడుస్తున్నాను అని అందరూ వాట్ ఎవర్ ద మీడియా స్పెక్యులేటింగ్. ఇంట్లో అయితే వస్తువులు పగిలిపోతాయి, కావాలంటే జిమ్ఖానా గ్రౌండ్స్ జంప్. వాళ్ళందరికీ చిన్న డిసప్పాయింట్మెంట్ గా ఉండొచ్చు వీడియో. ఇప్పుడు నేను ఆల్మోస్ట్ ఒక 1 year బ్యాక్ ఏదో ట్వీట్స్ పెట్టాను అనే ఎలిగేషన్. ఆ ట్వీట్స్ ఎవరో మనోభావాలు దెబ్బతిన్నాయి. ఫ్యాన్స్ కి ఎమోషన్స్ లాజిక్ ఉండవు. ఇక్కడ విచిత్రం ఏంటంటే 1 year బ్యాక్ పెట్టిన ట్వీట్స్ 4 డిఫరెంట్ ప్లేసెస్ లో భయం అరుస్తాడు, బలం భరిస్తాడు. నువ్వే కేటగిరీ నేను చెప్పక్కర్లేదుగా. 4 డిఫరెంట్ జ్యూరిస్డిక్షన్స్ లో 4కి ఒకే 3-4 రోజుల వ్యవధిలో వాళ్ళ మనోభావాలు దెబ్బతిన్నాయి. అసలు ఈ కేసు ఎలాగా, ఈ సెక్షన్స్ ఎలా వర్తిస్తాయి అనేది అప్పుడు ఆబ్వియస్ గా నాకు వచ్చే అనుమానం. నాకు ఆశ్చర్యం వేసింది, మొదట బాధ వేసింది, తర్వాత భయం వేసింది, ఆ తర్వాత నా మీద నాకే అసహ్యం వేసింది. ఒక పద్ధతి ప్రకారం ఉన్న ఎలోబుల్ లాస్ ని వాడుతున్నారా? ఈ సిస్టమ్ ముందు చూసావు, ఈ సిస్టమ్ ఇది నాకేం నచ్చలేదు సార్. మనకి ఎందుకు సార్ ఈ సిస్టమ్ లాట్ గురించి? But eventually there is the law of the land which will take the final call. So that I completely agree. ఆపరా సోది మొహోడా, నువ్వు నీ అదవ ఇంగ్లీషు. ఆన్గోయింగ్ స్కెడ్యూల్ ఉంది కాబట్టి, నాకు ఫిల్మ్ వర్క్ ఉంది కాబట్టి అబద్ధం చెప్తే నమ్మేటట్టు ఉండాలరా. అవ్వలేదు. అండ్ ఇట్ ఈస్ వేరే ప్రొడ్యూసర్ చేస్తున్నాం, ఆ ప్రొడ్యూసర్ కి నష్టం వస్తుంది కాబట్టి. పతివ్రత పరమాణం తెల్లారిందాక సల్లారి. ఇప్పుడు లోకేష్ అని అసలు అతను ఎవరు? ఇది గుర్తుపెట్టుకో, తర్వాత మాట్లాడుకుందాం. ఆయనేమో ఒక ఎర్ర బుక్ అంటాడు. అది ఎర్ర బుక్క ఎర్రి బుక్క అనేది మనకి తర్వాత తెలుస్తుంది. పాము పరధ్యానంగా ఉందని పడగ మీద అడిగేయకూడదు రోయ్. ఈయన బర్రెలాగా చంద్రబాబు నాయుడు వాళ్ళు ఏమి చెప్తే, అంటే ఇప్పుడు ఆ గొర్రెలు బర్రెలు ఏమి చేస్తాయో ఇప్పుడు సూపర్ స్టార్ పవన్ కళ్యాణ్ అది చేస్తున్నాడు. మీ చేత భయంతో ఉత్సవించే పూచినది. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను నా లైఫ్ లో నేను ఎప్పుడు ఎవ్వరికి దేనికి భయపడలేదు. చెప్పానుగా, నీ పని అయిపోయినట్టే. ఖచ్చితంగా ఇస్తాను, గ్రాముల్లో కిలోలో కాదు టన్నులు లెక్కనిస్తాను. భయం భయం అటు చూడు బే. ఇప్పుడు రామ్ గోపాల్ వర్మ పరారీలో ఉన్నారు. ఊరికే మా వాళ్ళకి ఉత్సాహం కాన్ఫిడెన్స్ కాదమ్మా, కాన్ఫిడెన్స్ ఇద్దామని అన్నాము. ఆ కాన్ఫిడెన్స్ ఓవర్ కాన్ఫిడెన్స్ అయింది, దానికి ఏం చెప్తాం. ఫోన్ స్విచ్ ఆఫ్ లో ఉంది. దీంతో 2 పోలీసు బృందాలు గాలిస్తాయి. పోలీసులు వీడొస్తున్నారండి. శంషాబాద్ లోని ఓ ఫామ్ హౌస్ లో తలదాచుకున్నారని సమాచారంతో లేదు, సుఖం లేదు, దెబ్బ మీద దెబ్బ, ఉన్న మీద పుండుని కాకి పొడుస్తున్నట్టు పొడుస్తున్నారా. పోలీసులు అక్కడికి వెళ్లారు. అక్కడ కూడా ఆయన లేరని తెలుస్తోంది. రామ్ గోపాల్ వర్మ కోసం ప్రకాశం జిల్లా పోలీసులు గాలిస్తున్నారు. ఇక ఆర్జీవీ ముందస్తు బెయిల్ పై ఇవాళ ఏపీ హైకోర్టులో విచారణ జరుగుతోంది. థర్డ్ డిగ్రీ ఉపయోగించే అవకాశం ఉందని రామ్ గోపాల్ వర్మ పిటిషన్ లో పేర్కొన్నారు. థర్డ్ డిగ్రీ ఈ గోల్డ్ పీకడం, ఐస్ పెట్టడం ఇలాంటివన్నీ అయిపోయింది, బతికి అయిపోయింది. నీకు కొత్త చెక్కేస్తారులే ఈ రోజంతా. ఆర్జీవీ నోటీసులకి స్పందించకుండా తప్పించుకుని తిరుగుతున్నారు. నీకెందుకయ్యా అవన్నీ? నీ పని నువ్వు చూసుకో. ఆయన ఒక్కలే గారు, మిగతా చాలా మంది కూడా విచారణకు రమ్మంటే రాకుండా తప్పించుకుని తిరుగుతున్నారు. సరిపోయింది, హీరో విలన్ కొట్టుకుని కమెడీని చంపేసినట్టు నా మీద పడతారేంటి? పోలీసులు ఆ విధంగా వాళ్ళు పట్టుకోలేకపోతున్నారా, లేకపోతే ఏంటి అసలు? అంటే చిత్తశుద్ధి లేదా పోలీసులు వాళ్ళకి అరెస్ట్ చేయడానికి కానీ వాళ్ళు పట్టుకోవడానికి కానీ, లేదంటే వాళ్ళకి తిరుగుతున్నారా? ఏంటి సార్ అది? ఆఫ్రికా చింపాంజీ ఎక్కడికి వెళ్ళినా వెతికి పట్టుకొచ్చి బోన్లో పెట్టకుండా వదిలి పెట్టండి. గత గవర్నమెంట్ లో అయితే ఎక్కడున్నా పట్టుకొచ్చేవాళ్ళు, చెప్తున్నారు.
అలా అనిపించట్లేదా ఇప్పుడు? చచ్చిపోతున్నా. ఇప్పుడు చంద్రబాబు గారి మీద నందిగామలో దాడి చేసిన వాళ్ళు సింపుల్ గా కోర్టుకి వెళ్ళి వచ్చి మేము బయటకు వచ్చేసామని చెప్పి కాలర్ ఎగరేసుకునేటువంటి పరిస్థితి. బుర్ర పని చేస్తా ఉందా, పని చేయడం లేదా, నాకైతే అర్థమే కాదు. కొన్ని ఇది మా ఇంటర్నల్ గా ఏం జరుగుతుందో ఒకసారి మీరు చెప్పిన అన్ని ఖచ్చితంగా నేనే దాన్ని తప్పించుకోవట్లేదు కదా. నేను ఇలా బుక్ అయిపోతా కల్లో కూడా ఆడుకోలేదు. ఊరుకోలేడు. కానీ ఒక మాట చెప్పేటప్పుడు కొంచెం బాధ్యతగా చెప్పాలి. మా సార్ ఎంత ఇంటెలిజెంట్. సో మీరు మా మీడియా మిత్రులు అడిగారు ఢిల్లీలో, ఇవన్నీ నేను ముఖ్యమంత్రి గారి దృష్టికిను హోంమంత్రి గారి దృష్టికి తీసుకెళ్తాను. దండం పెడతాను, నన్ను వదిలేసేయండి సార్. దండం పెట్టి ఇడి చేస్తా, చేతులు పైకి రావట్లేదు బాబాయ్. ఏం చెప్పంటారు చెప్పండి, మీ మాటకి నేను తీసుకెళ్తాను. అంటే మిమ్మల్ని అంత ఇబ్బంది పెట్టినప్పుడు, అంత ధైర్యంగా ఆంధ్ర పోలీసు ఉన్నప్పుడు ఈ రోజు ఆంధ్ర పోలీసు ఎందుకు తట్టుపాయిస్తున్నారు అడగాలి కదా. ఒరే గులాబ్ టీలో ఉండాలా, స్టేటే మారిపోవాలా. పారిపో, నీ సీట్ చిరక్క ముందే టికెట్ వేసుకుని పారిపో. రామ్ గోపాల్ వర్మ అనేవాడు ఒక లోఫర్. ఏంటి బ్రో అంత మాట అన్నావు? మా దృష్టిలో అయితే యావత్ భారతదేశం మొత్తంలో కూడా ఒక కామ పిచాచి, కామాంధుడు. ఆడది కనబడితే చాలు బుద్ధు కామ రాబందు. నేను మరీ అంత ఎదవలా కనపడుతున్నారా? ఓ మాదిరిగా కూడా కనపడలేదా? వీడు ఆడపిల్లలు ఎక్కడ కనపడితే అక్కడ ఎవరిని ఏ ఆడపిల్లని ఇస్తే ఆ ఆడపిల్లని లోపరుచుకునే వెధవలో పరమ ఎదవ ఈ రామ్ గోపాల్ వర్మ అని. తిట్టదని చెప్పరా? ఏమండి మీఠా గారు, మీరు ఆ బూతులు పంచకు ఆపండి. ఈ కార్యక్రమం ఇంతటితో సమాప్తం. రేపు ఇదే అలవాసులపై మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవా మరి. నా ఛానల్ పేరు గుర్తుందిగా, ప్లీజ్ లైక్, షేర్,